అందరికీ నమస్తే. నా పేరు సాయి. మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మంచి టాపిక్తో అయితే మీ ముందుకు రావడం జరిగిందండి. అదే నల్ల తామర పురుగు గురించి. సో ఎందుకనంటే ఫస్ట్ వచ్చేసి మనం ఇప్పుడు మార్చి నెలలో ఉన్నాం. అంటే ఈ మార్చి నెల కల్లా ఆల్మోస్ట్ ఆల్ సెకండ్ కటింగ్, కొంతమందిది థర్డ్ కటింగ్ కూడా అయిపోయే ఛాన్సెస్ ఉన్న టైం అన్నమాట. సో ఈ టైంలో జస్ట్ ఒక అవేర్నెస్ వీడియోగా ఈ వీడియో అయితే చేసుకోవడం జరిగిందండి. సో ఏంటంటే మనకు ఏదైతే ఉందో నవంబర్ స్టార్ట్ చేసేసి వెళ్ళి ఫిబ్రవరి వరకు మనకు టోటల్ పీక్స్లో ఉండే టైం అండి. సో ఆ టైంలలో నల్ల తామర పురుగు ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. కాబట్టి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. అలాగే మన వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ నెలలలో ఏంటంటే మనకు క్రాప్ అనేది వచ్చేస్తుందన్నమాట. తోటకి క్రాప్ అనేది అంటే మిర్చి అనేది స్టార్ట్ అయిపోతుందండి. ఆ స్టార్ట్ అయిపోయిన తర్వాత అప్పుడే ఆ టైంలోనే మనకు నల్ల తామర పురుగు ఎఫెక్ట్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎట్లంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, సో ఆ టైంలో ఫ్లవరింగ్ మొత్తం రాలిపోవడం, అదేవిధంగా ఈ కాయలు అనేవి సైజుకి రాకపోవడం, అదేవిధంగా ఆకులు అనేవి ఇప్పుడు ఏదైతే ఆకులు చూస్తున్నారో ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. ఆ టైంలో కనుక మనం చూసుకున్నాం, డిసెంబర్ టైంలో కనుక చూసుకున్నట్లయితే మనం కూడా చాలా వీడియోస్ చేసాం, చాలామంది యూట్యూబర్స్ కూడా చేశారు, చాలామంది రైతులకు కూడా అవగాహన ఉందన్నమాట. సో ఆ టైంలో ఒక పువ్వులో దాదాపు 10 నుంచి 15 నల్ల తామర పురుగులు ఉండేవన్నమాట. ఈ టైంలో ఈ నల్ల తామర పురుగు ఏ విధంగా ఉంది పువ్వులో, అది డెవలప్మెంట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడైతే చూద్దామండి. సో చూస్తురు కదా, ఈ తామర పురుగు ఏదైతే ఉందో అది ఉంది, కానీ ఏంటంటే అది డెవలప్మెంట్ అనేది అవ్వటం లేదండి. సో ఈ టైంలో ఏంటంటే ఇప్పుడు మనం మార్చిలో ఉన్నాం కదా, ఫిబ్రవరి నుంచి ఈ నల్ల తామర పురుగు ఏదైతే ఉందో అదేంటంటే ఇంకా దాని సంతతిని డెవలప్ చేసుకోవడానికి లేదనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి మనకు ఎండలు అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఫిబ్రవరి ఎండింగ్ కల్లా ఎండలు అనేవి స్టార్ట్ అయిపోతాయి మనకు. సో అవేంటంటే అధికంగా ఉష్ణోగ్రత ఉంటే, అంటే ఎండ ఎక్కువగా ఉంటే ఆ ఎండను తట్టుకోలేకపోతున్నాయి అన్నమాట. మనం కూడా చూసుకున్నట్లయితే అవి ఏంటంటే ఇప్పుడు మనకు చలికాలంలో దాని ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది మనకు. ఈ ఎండాకాలం ఏంటంటే ఆ తామర పురుగులు లేదనమాట. సో ఆ టైంలో మనం మందులు స్ప్రేయింగ్ చేసుకోవచ్చా లేదా అనేది కూడా చాలామందికి డౌట్ రావచ్చు. సో ఆ టాపిక్ ఏదైతే ఉందో ఈ మందులు స్ప్రేయింగ్ చేసుకోవడం అనేది ఇప్పుడు రైతు యొక్క ఒపీనియన్ని బట్టి ఉంటుందండి. ఎందుకంటే మనకు సెకండ్ క్రాప్ ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ క్రాప్ కటింగ్ అయిపోయిన వెంబటే సెకండ్ క్రాప్ కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోయి ఉంటుంది. సో మూడో క్రాప్కి మందులు కొట్టుకోవాలి లేదా అనేది రైతుల ఒపీనియన్ అండి. ఇది కొట్టుకుంటేనే మనకు క్రాపింగ్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది, లేకపోతే లేదనేది అని మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా మందు అనేది ఒకసారి స్ప్రేయింగ్ చేసుకున్న తర్వాత ఏదైతే ఉన్నాయో మనకు ప్రతి ఒక్క పూత కూడా పిందెగా మారే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందండి. సో కాబట్టి ఆ టైంలో ఎవరైనా స్ప్రేయింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే తక్కువ పెట్టుబడితో, అంటే 2 ఎకరాలు ఉన్న రైతు కూడా ఒక 1000 రూపాయలు 1000-1500 అయిపోయే స్ప్రేయింగ్ ఏదైనా ఉంటే అదొకసారి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అనమాట, ఎటువంటి ఇబ్బంది లేదు. సో చూస్తున్నా కదా, నేను స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి నా క్రాపు. సో మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను. సో చూస్తున్నారు కదా, ఇదే గుర్తు అనమాట నా తోటలోకి. సో ఇది ఏదైతే కరెంట్ పోల్ ఉందో అదే గుర్తు అనమాట. సో నాది 2 సార్లు క్రాప్ అనేది కటింగ్ అయిపోయిందండి. సో ఇది వచ్చేసి థర్డ్ టైం క్రాపింగ్. సెకండ్ టైం కూడా మనకు క్రాప్ అనేది కట్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా ఈ కాయలు వచ్చేసి. సో మూడోసారి ఏంటంటే మనకు కొన్ని కాయలు అనేవి షేప్ అవుట్గా వస్తాయి అనమాట. అంటే మొత్తం ఇంకా
పితికలు అంటాం కదా, ఆ సైజులో వచ్చేస్తాయి అనమాట. చూస్తున్నారు కదా. అయినా కనుక చూసుకున్నట్లయితే మనం ప్రస్తుతం వచ్చేసి మన తోటలో పర్లేదండి, కాయలు కొన్ని అయితే ఉన్నాయి. మనకు ఫస్ట్ టైం వచ్చేసి 7 క్వింటాల దాకా అయింది. సెకండ్ టైం వచ్చేసి మనకు ఇంకా కళ్ళంలోనే ఉంది మిర్చి అనేది. సో నేను చెప్పాలనుకున్నది ఇదే అండి. అంటే మెయిన్ వచ్చేసి మనం ఈ ఏదైతే నల్ల తామర పురుగు ఉందో, సో అది వచ్చేసి మెయిన్గా ఉష్ణోగ్రత మీద ఆధారపడి మాత్రమే అది తోటలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అంటే అధికంగా చల్లగా ఉన్నప్పుడు మాత్రానికి ఖచ్చితంగా ఒక పువ్వులో వచ్చేసి మనకు దాదాపు 10 నుంచి 15 ఈ నల్ల తామర పురుగులు ఏదైతే ఉన్నాయో అవి ఇంకా దాంట్లోనే డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఈ ఫిబ్రవరి ఎండింగ్ ఆ టైంకి వచ్చేసరికి చాలా తక్కువ మోతాదులో, అంటే కొన్ని పువ్వుల్లో ఉన్నాయి, కొన్ని పువ్వుల్లో లేవండి. కొన్ని పువ్వుల్లో అయితే అసలు 1-2 ఉన్నాయన్నమాట. సో ఉన్నాయి, కాకపోతే ఏదేంటంటే పూర్తిగా ఇది ఏదైతే ఇప్పుడు ఎండకు తట్టుకోలేక అదైతే మొత్తం కాలిపోవడం అయితే జరుగుతుంది. ఆ పురుగు అనేది అంటే నశించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనం ఫిబ్రవరి ఆ టైంలో స్ప్రేయింగ్ చేసుకోవచ్చా అంటే స్ప్రేయింగ్ ఖచ్చితంగా చేసుకోవచ్చు అండి. స్ప్రేయింగ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాకపోతే అదేంటంటే పూర్తిగా రైతుల యొక్క ఒపీనియన్, రైతులు చేయాలనుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. ఇప్పుడు నా తోట కొంచెం, అంటే నా తోటలో ఇంకా కాయలు ఉన్నాయి కాబట్టి నేనేం చేశానంటే స్ప్రేయింగ్ చేశాను అట్లా అనమాట. ప్రతి ఒక్క రైతులు వాళ్ళ యొక్క ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఆ టైంలో ఏంటంటే మనం తక్కువ మందులో, అంటే తక్కువ ధరలో వచ్చే మందులు స్ప్రేయింగ్ చేసుకోవాలన్నమాట మనం. సో ఇదైతే ఈ వీడియో యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి.